హాయ్ ఫ్రెండ్స్, సరిత టేస్టీ రెసిపీ స్వాగతం. నేను మీ సరితానండి. ఈరోజు మనం ఎగ్గు ములక్కాడలు వేసుకొని గ్రేవీ కర్రీ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. టేస్టీగా గ్రేవీగా మనం రైస్లో కలుపుకోవటానికైనా చాలా బాగుంటుంది. దీన్ని మీ ఎలా చేయాలో మీకు ఒకసారి నేను చూపిస్తానండి. నా ఛానల్ మీకు నచ్చితే, ఈ కర్రీ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసి మీకు నచ్చితే నాకు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇది ఎలా చేయాలని మీకు ఒకసారి నేను చూపిస్తాను. 4 గుడ్లు అండి, 4 కోడిగుడ్లు మనం బాయిల్ చేసుకొని ఇలా కట్ చేసుకొని సగానికి కట్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకొని బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసేసి దాంట్లో మనం ఈ ఎగ్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని మనం వేసేసి అంటే బోర్లుగా వేయాలండి. ఎందుకంటే విడిపోకోకుండా ముందుగా అది ఆయిల్లో మనకు కాలితే ఇంకా మనకి విడిపోదు. అందుకని చెప్పేసి ఇట్లా ఎగ్స్ని బోర్లుగా వేసేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా వేగే వరకు ఎగ్స్ మొత్తం కూడా మనం ఇలా వేయించుకోవాలి. ఇది గరిటె పెట్టి ఎక్కువ తిప్పకూడదండి. మనం ఏంటంటే కళాయి పట్టుకొని తిప్పుతూ ఉండాలన్నమాట. మళ్ళీ ఒకసారి మనం ఇట్లా తిరిగి వేసుకొని వీటిని తిప్పుకొని వెనక్కి, అంటే మనకి వెనక సైడ్ కూడా కాలాలి కాబట్టి ఇట్లా మనం గరిటెతో ఇట్లా తిప్పేసేసుకొని వీటిని మనం ఆ కళాయి పట్టుకొని మనం తిప్పుతూ ఉండాలి. ఇట్లా ఈ విధంగా ఇలా తిప్పేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఆయిల్ మొత్తం ఎగ్స్కి కలిసి బాగా కుక్ అవుతుంది అనమాట. ఆయిల్లో మనకి వేగితే ఎగ్ బాగుంటుంది కదా టేస్టీగా, అందుకోసం అనమాట. అట్లా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. వేరే బాండీలో మనం కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం హోల్ గరం మసాలా అంటే యాలకులు, చెక్క, లవంగా వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు ఒక 4 ఉల్లిపాయలు అండి, కొంచెం మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. వీటిని మనం మంచిగా వేయించుకోవాలి. అవి వేగేటప్పుడు ఈ ములక్కాడలు కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే ములక్కాడలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మనకి గ్రేవీలో ఉడకాలి కాబట్టి ముందుగానే ఉల్లిపాయలతో పాటు వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మొత్తం కూడా మనకి ఎర్రగా వేగాలండి. ఈ లోపల అవి వేగుతూ ఉండగా మనం ఒక 3 మీడియం సైజు టమాటాలు ఒక 3 తీసుకున్నాను. వాటిని కట్ చేసుకొని దాంట్లో కొంచెం పుదీనా, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకొని వాటిని మెత్తగా ఇట్లా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇట్లా పేస్ట్లా పక్కన పెట్టేసుకొని తర్వాత ఈ ఉల్లిపాయలు చూసారా ఇలా మంచిగా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసేసి ఇది కూడా వేయించుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్నాక దాంట్లో జీలకర్ర, ధనియాలు పొడి చేసుకున్న పౌడరు 1 స్పూను, కొంచెం చిటికెడు పసుపు, దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు కారం, తర్వాత మన రుచికి తగిన సాల్ట్, అంటే సాల్ట్ కూడా నేను ఒక 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఇంకా అంతేనండి. వేసేసి ఈ ఆయిల్ అంతా కూడా ఈ పచ్చి వాసన, కారం వాసన మనకి లేకోకుండా ఈ ఉప్పు కూడా ములక్కాడలకు మనకు పట్టే విధంగా ఇలా మంచిగా ఎర్రగా వేయించేసుకోవాలి. చూసారా, ఇలా వేగిన దాంట్లో మనం టమాటా పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా, ఆ ప్యూరీని కూడా మనం వేసేసి మంచిగా ఈ టమాటాలు పచ్చి టమాటాలు కాబట్టి ఇవి కూడా వేగాలి మనకి ఆయిల్లో. ఇలా వేగి ఆయిల్ సపరేట్ అయిన దాకా మనం వేయించేసుకొని చూడండి, ఇలా వేగిన దాంట్లో మనం కొంచెం కప్పు పెరుగండి, ఈ పెరుగు కూడా వేసేసి, ఈ పెరుగు దీనికి టేస్ట్ బాగుంటుంది మనకి, ఈ గ్రేవీకి టేస్ట్ ఇదే. ఇలా వేసేసి అది మనకి మొత్తం కలిసేటట్టుగా మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా మనం వేయించుకోవాలి. అది వేగేటప్పుడు ఈ టమాటా, పెరుగు ఇవన్నీ కూడా దానికి పట్టాలన్నమాట. గ్రేవీ లాగా వస్తుంది. చూసారా, దానికి కొంచెం వాటర్ వేసాను, ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా వేయలేదు, సగమే వేసి ఇలా మొత్తం కుక్ చేసుకోవాలండి. చూడండి, మొత్తం మనకు కుక్ అయిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. చూసారా, కర్రీ ఎంత గ్రేవీ లాగా వచ్చిందో. మనకి ఇలా ఉంటే మనం ఎంత రైస్ అయినా మనం కలుపుకోవడానికి బాగుంటుంది. ఇలా చపాతీలో కూడా బాగుంటుంది అనమాట మనకి. చూడండి, ఇలా వేగే వాటిలో మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ కూడా వేసేసి కొంచెం సేపు వీటిని మనం వేయించుకోవాలి. అంటే ఈ ఉప్పు, కారం కూడా ఆల్రెడీ ఎగ్స్కి పట్టింది. కొంచెం సేపు మనం ఇంకొక 5 నిమిషాలు అలా దగ్గర పడిన తర్వాత చూసారా, ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని అయిపోయిందండి కర్రీ.
తీసేసి మనం వేరే బౌల్లోకి సర్వింగ్ చేసేసుకోవడమే. అంతేనండి. గ్రేవీ ఎలా వచ్చిందో మీరు నాకు ఒకసారి కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే నాకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ కొట్టండి. అంతేనండి. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో కర్రీ. మరి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. బాయ్.